తెలంగాణలో పాఠశాల విద్య పటిష్టతకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాలగ్రామ గిరి ప్రకాష్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పలు మంత్రిత్వ శాఖలు వివిధ యాజమాన్యాల కింద నడుస్తున్న 3000 స్కూల్ అన్నిటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ధనిక, పేద, పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా విద్యార్థులందరికీ న్యాయమైన సమాన విద్యను అందించడానికి విద్యా నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యా సంక్షోభ నివారణ కమిటీ వేయాలని సూచించారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎంవి ఫౌండేషన్ మరియు కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం అభ్యసన ఫలితాలలో తెలంగాణ 35 స్థానంలో ఉండటం మన విద్యారంగం ఏ విధమైన సంక్షోభంలో ఉందో తెలియజేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు, న్యాయమైన విద్య అందించడంలో వెనుకబడిన కారణంగా దాదాపు 50% విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలో చదవడం శోచనీయమని తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నివారించడం తక్షణం కర్తవ్యం అని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆడపిల్లల చదువులు పీజీ వరకు ఉచితంగా అందించాలని, కళ్యాణ లక్ష్మి పథకం నిధుల్ని బాలికల విద్యకు కేటాయించాలని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులను విద్యకు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ సాలగ్రామ గిరి ప్రకాష్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పేరెంట్స్ కమిటీ అడ్వైజర్ తులసి జనార్దన స్వామి CV9 న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తెలంగాణలో ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే ప్రతి జిల్లాలో పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం బాలబాలికలకు మరుగుదొడ్లు లేక వారు ఎంతో ఇబ్బంది పడి ఆ యొక్క పాఠశాల యొక్క దుస్థితికి అద్దం పడుతుంది. ఈ పేరెంట్స్ కమిటీలు రద్దు చేసి కూడా గవర్నమెంట్ ఎంతో మిస్టేక్ చేసింది అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదో సంఘాలకు అప్పచెప్పి వాళ్ళకు కూడా బాధ్యతలను ఇచ్చేసి వాళ్లకు బర్డన్ వాళ్ళ మీద బరువు మోపే బదులు SMC కమిటీలనే పటిష్టం చేస్తే ఎంత బాగుండేది. అదే అలా అని కాకుండా ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే వాళ్ళ పిల్లలకు ఓట్లు లేవు, వాళ్ళు అడిగే వాళ్ళు లేరు. విద్యా వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం గవర్నమెంట్ ప్రభుత్వాల మీదే ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తూ కనీసం ఒక్కొక్క స్కూల్లో నేను చూసిన దగ్గరకి నాణ్యమైన విద్య సరిగా అందలేక కనీసం ఒక 10వ తరగతి విద్యార్థి కూడా ఒక సెంటెన్స్ను కరెక్టు పదాలు పలకలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వాల విధి, విద్యాశాఖ విధి. దీన్ని మరిచి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. పిల్లల భవిష్యత్తు అసలు తరగతి గదిలోనే వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం అవుతున్న ప్రస్తుత తరుణంలో తరగతి గదిలో వాళ్ళ భవిష్యత్తు ఒక విద్య కోసం వాళ్ళు పడే ఆత్రాన్ని, ఒక తపనను ఫుల్ఫిల్ చేయకపోతే, గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? దీన్ని ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని ఇప్పుడు బడ్జెట్లో కూడా 7-8% ఉంది. 7-8% ఏం సరిపోతుంది? ఆ బడ్జెట్ విద్యారంగానికి 7-8% సరిపోదు. కరెక్ట్గా బడ్జెట్ కూడా 20% విద్యకు 20% బడ్జెట్లో 20% కేటాయించే పరిస్థితి గవర్నమెంట్ కల్పించాలి. వీటన్నిటి కూడా గవర్నమెంట్ ఆలోచించి తగిన విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం కూడా ఉంది. సుమారు 20,000 పాఠశాలల్లో సుమారు మేజర్గా అన్ని పాఠశాలల్లో కూడా ఈ దుస్థితే కనిపిస్తుంది. వీటన్నిటికీ మౌలిక వస్తువులు, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వాందే బాధ్యత. ఇంకోటి, ఒక ప్రభుత్వం కూడా ఈ విద్యాశాఖను కూడా ప్రక్షాళన చేసి మంచి ఒక నాణ్యమైన విద్యను అందించడం కోసం క్వాలిటీ ఉన్న ఉపాధ్యాయులను నియమించాలి. అలాగే ఉపాధ్యాయుల కొరత ఉన్న స్కూళ్ళు చాలా ఉన్నాయి. 300 మంది స్కూల్లో పిల్లలు ఉంటే ఒక టీచర్, 2 టీచర్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని గుర్తించి ఇది 1973లో జవహర్ బాల యోజన అని పెట్టి ఒక పథకం పెట్టి మంచి పథకం పెట్టింది ఆ గవర్నమెంట్. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి ఈ గవర్నమెంట్ ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తల్లిదండ్రులను, పిల్లలను మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరూ పాఠశాలకు వచ్చి చదువుకునే విధంగా వాళ్ళని మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధానం భావితరాలకు కూడా తరతరాలకు కూడా మంచి విద్యను అందించే పరిస్థితి కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ తరగతి గదిలోనే వాళ్ళ భవిష్యత్ అంతా రూపుదిద్దుకుంటుంది. మిగతా 5 సంవత్సరాలు తల్లిదండ్రి ఒడిలోనే ఉంటాడు అబ్బాయి. 5 సంవత్సరాల తర్వాత మొత్తం తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది, తరగతి గదిదే. కాబట్టి ఆ తరగతి గదులు కరెక్ట్గా ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వాలన్నీ ఆలోచించి ప్రభుత్వ పాఠశాలన్నీ పటిష్టంగా తయారు చేయాల్సిన బాధ్యత
మనందరి మీద ఉంది. దీనికోసం అందరం కృషి చేద్దాం. ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ ఈ దిశగా ఆలోచిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా రూపొందిస్తుంది. దాని ప్రకారం అందరికీ, ప్రభుత్వానికి, అధికారులకు సహకరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా అందరం కలుపుకొని విద్యార్థుల భవిష్యత్తును, పాఠశాలల భవిష్యత్తును కూడా అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఉపాధ్యాయులకు కూడా ఎంతో మేలు చేస్తుంది, ఉపాధ్యాయుల భవిష్యత్తు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఒక పాఠశాల బంద్ అయితే ఉపాధ్యాయుని మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి పాఠశాల ఒక 2-3 పిల్లలు ఉన్న పాఠశాలను బంద్ చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ తగ్గుతుంది. విద్యార్థులకు అనుగుణంగా ఉన్న పాఠశాలలు కనుమరుగైపోతాయి. అనుగుణంగా లేకుంటే పాఠశాలలు కూడా కనుమరుగైతాయి. కాబట్టి ఈ విద్యాశాఖ కూడా ఆలోచించి అందరికీ నాణ్యమైన విద్య అందించాలని మేము కోరుతున్నాం. ఈనాడు మన ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి. ఎందరో చీఫ్ మినిస్టర్లు వస్తున్నారు, పోతున్నారు. కానీ మన విద్యా వ్యవస్థను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేక పిల్లలు అధోగతి పాలవుతున్నారు. వాళ్లకు నాణ్యమైన విద్య అందించలేకపోతున్నారు గవర్నమెంటు. మరి ఆ దిశగా చూస్తూ వాళ్ళకు మౌలిక వసతులను కల్పించి పాత స్కూళ్లను తీసేసి కొత్తగా ప్రైవేటు వాళ్ళు ఏ విధంగా అయితే అన్ని వసతులు కల్పించి విద్యను మెరుగుపరుస్తున్నారో ఆ దిశగా చూస్తూ మరి మీరు కూడా గవర్నమెంట్ చేయాలని చెప్పేసి కోరుతూ వాళ్ళ ఎవరైతే ప్రైవేటు విద్యా వ్యవస్థలు ఉన్నాయో ఆస్తులు అమ్ముకునేలాగా పిల్లలకు ఫీజులు తీసుకుంటూ జులుం చేస్తున్నారు. మరి వాళ్ళపైన కూడా ఒక కమిటీ వేసి ఫీజులు తగ్గించేలా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము. ఆ తర్వాత మిగతా ఈ ఎక్కడైతే స్కూళ్ళల్లో విద్యార్థులకు సరిపోయిన టీచర్లు ఉన్నారో అక్కడ కూడా ఆ టీచర్లను తప్పకుండా మీరు అపాయింట్ చేసేసి వాళ్ళకు మంచి విద్యను అందించి అన్ని వసతులు కల్పించి విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తారని చెప్పేసి కోరుతున్నాము. 10 గంటలు స్కూల్లో పిల్లలు ఉంటున్నారంటే ఏ విధంగా విద్యను ఇవ్వాలి, మీరు ఏ విధంగా వాళ్ళ స్కూల్ను తీర్చిదిద్దాలి, అది అలాంటివన్నీ చూసి ఒక కమిటీ వేసి చేయండి అని చెప్పి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము.